తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంటలు నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటంతా కూడా నీటిపాలైందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మొంతా తుఫాన్ భారీ విలయాన్ని సృష్టించింది. భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల పంటంతా కూడా నీళ్ల పాలైంది. వరద ముంపు ప్రాంత వాసుల గోస అయితే వర్ణనాతీతంగా ఉంది. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఇంకా కూడా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తుఫాను ప్రభావంతో అనేక కొండ ప్రాంతాల్లో వానలకి భారీ వర్షాలకి వరదలు సంభవించి కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. దీంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు మంత్రులు సమీక్షిస్తూనే ఉన్నారు. జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. సో దానివల్ల ప్రజెంట్ ఎస్టిమేటెడ్గా ఎంత నష్టం ఉంది అనేది ఎస్టిమేట్ వేశారు అండ్ విలయం ఎంత సృష్టించింది? అంటే సునీల్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక ప్రళయం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం ముందు అతి పెద్ద సవాలు రెస్క్యూ ఆపరేషన్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తుఫాను తీరం దాటడంతో ఇప్పుడంతా కూడా రెస్క్యూ మీద అయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫీల్డ్ లోకి వెళ్లారు. ఆయన కూడా ఏరియల్ సర్వే చేసి ఇప్పుడే కోనసీమలో ఆయన పునరావాస శిబిరాల్లో బాధితులతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఉదయం నుంచి కూడా నారా లోకేష్ ఇక్కడ ఆర్టీజీఎస్ లో సచివాలయంలో ఉన్నారు. ఉండి మొత్తం కూడా కింది స్థాయిలో ఏం జరుగుతుంది, ఎటువంటి నష్టం సంభవించింది, మొత్తం రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది మొత్తం కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్గా చెప్పుకోవచ్చు. వారందరినీ రెస్క్యూ చేసి వారి తర్వాత వారికి ఏదైతే సాధారణ జీవనంలో తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని అధికారులను అప్రమత్తం చేసింది. ఏదైతే కింద స్థాయిలో జరిగిన నష్టాన్ని మొత్తం కూడా అంచనా వేసే కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ఎందుకంటే ఏదైతే క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 1000 పైన ఆ పునరావాస క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు. ఆ క్యాంపుల్లో వారికి బియ్యం కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు ప్రభుత్వం నుంచి అవన్నీ చేస్తూనే ఉన్నారు. అవి చేయడంతో పాటు రాబోయే 2 రోజుల్లో వారందరినీ కూడా ఏదైతే వాతావరణం సాధారణ పరిస్థితికి వచ్చాక వారి నివాసాలకు వారిని పంపించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిగా పంట నష్టం సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ ఒక అంచనా వేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ప్రాథమిక సమాచారం ప్రకారం వరి బాగా నష్టపోయిందని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హార్టికల్చర్ కూడా నష్టపోయింది. కొన్ని గోదావరి జిల్లా లాంటి ప్రాంతాల్లో రొయ్యల సాగు, ఆక్వా కల్చర్ కూడా కొంత నష్టం వాటిందని సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వరి ప్రధానంగా ఈ కోస్టల్ ఏరియాలో వరి ప్రధాన పంటగా ఉంది. వరి మొత్తం కూడా పూర్తి స్థాయి దెబ్బతింది. ఎందుకంటే ఈ నెలలోనే కోతకు వచ్చే పరిస్థితి ఉంది. కరెక్ట్ గా పంట చేతికి వచ్చే టైంలోనే ఇదంతా కూడా నష్టపోయిన పరిస్థితి. వేలాది హెక్టార్లలో పంటంతా కూడా పూర్తిగా నాశనమైన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కూడా ఏదైతే హెలికాప్టర్ ద్వారా ఆయనంతా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన సేకరించిన సమాచారం ప్రకారం, ఆయన చెప్పే ప్రకారం కూడా చూసుకుంటే వరి ప్రధానంగా దెబ్బతింది. ఇక్కడ ఏదైతే ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తీసుకుంటే కనుక భారీ వర్షాలు, మచిలీపట్నం వరకు కూడా విపరీతమైన వర్షాలు వచ్చాయి. మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు కూడా విపరీతమైన గాలులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అటు కొంత నష్టం జరిగింది, ఇటు విపరీతమైన నష్టం జరిగినట్టు కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే వరి ప్రధానంగా గుంటూరు, ఉమ్మడి గుంటూరు కావచ్చు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాగా పండుతుంది. ఇప్పుడు మొత్తం కూడా పూర్తి స్థాయి పంట నష్టం అయితే మనకి కనిపిస్తుంది. అయితే ప్రాథమికంగా ఇంత నష్టం జరిగిందని ప్రస్తుతానికి అంచనా వేయనప్పటికీ కూడా కొంత భారీగానే నష్టం అయితే భారీగానే జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మాటల్లో కూడా మనం చూస్తూ ఉంటే కనుక ఏదైతే ప్రాణ నష్టం కావచ్చు జరగకుండా మనం కాపాడాను కానీ ఆస్తి నష్టం అయితే కొంత, ఏదైతే ప్రజలకు సంబంధించిన పంట నష్టం అయితే భారీగానే జరిగిందనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యల్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం కూడా పూర్తిగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సహాయ సహకారాలు కావాలని అందించడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా
ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడ ఆర్టీజీఎస్ లో నారా లోకేష్ కున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిస్తున్నారు. ఆ పంపించిన తర్వాత కేంద్రం కూడా అశ్విని వైష్ణవ్ కూడా నిన్న ముఖ్యమంత్రితో మాట్లాడారు. దీన్ని బట్టి కేంద్రం కూడా ఇతోధిక సహాయం అందించే అవకాశం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన శక్తి వంచన లేకుండా తన కృషిని అయితే ముమ్మరం చేసింది. ఏదైతే ఆర్థిక కేంద్ర సహాయ కోసం చూసుకోకుండా ముందుగా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ చేసి సాధారణ స్థితికి ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ చెట్లు పడిపోయాయి, అదేవిధంగా పంట నష్టం జరిగింది. ఆ చెట్లను తొలగించి విద్యుత్తుని పునరుద్ధరించాలని ప్రభుత్వ లక్ష్యంగా మనకి కనిపిస్తుంది. విద్యుత్ మంత్రి కూడా ఫీల్డ్ లో తిరుగుతున్నారు. నిన్నటి నుంచి కూడా ఆయన కూడా గొట్టిపాటి రవి కూడా ఫీల్డ్ లో మొత్తం తిరుగుతున్న పరిస్థితి. ఈ విధంగా రాయలసీమ నుంచి కూడా విద్యుత్ సిబ్బందిని ఇక్కడికి డిప్లాయ్ చేశారు. వారు కూడా యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తుని పునరుద్ధరించే పని చేస్తున్నారు. నష్టం అయితే భారీగానే జరిగి ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగాలు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అయితే కొంత అయితే వారు రెస్క్యూ ఏ విధంగా చేయాలనే ఆలోచన మీద ఉన్నారు. నష్టానికి సంబంధించిన ఒక అంచనా కూడా వస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ప్రభుత్వానికి ఇంకా